భలే ఛాన్సులే లక్కీ ఛాన్సులే అంటూ కాకినాడలో మత్స్యకారులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు, ఉప్పొంగిపోతున్నారు. ఇదంతా ఎందుకు, ఎక్కడా అనుకుంటున్నారా? అయితే హ్యావ్ ఎ లుక్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పూర్తిగా తీర ప్రాంతం. ఉప్పాడ తీరంలో 2 రోజుల నుంచి కోనెం చేపలు దొరుకుతున్నాయి. కోనెం చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ పేరు చెబితేనే మాంసాహార ప్రియులకు నోరు ఊరుతుంది. సాధారణంగా చేపలంటే అందరూ ఆహా అంటారు. అలాంటిది కోనెం చేపలంటే మరింత ఎక్కువ చెబుతారు. వీటికి ముళ్ళుండవు, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే వాటికి అంత డిమాండ్ ఉంటుంది. ఇక 2 రోజుల నుంచి ఉప్పాడ మత్స్యకారులకు ఉదయం వేటకు వెళ్తున్నారు, అర్ధరాత్రి తర్వాత చూస్తున్నారు. ఇక సోమవారం అంతే, మంగళవారం అదే పరిస్థితి. సోమవారం రాత్రి ఈ చేపలు దొరికిన విషయం ఇతర రాష్ట్రాల వ్యాపారులకు తెలిసిందే. దీంతో మంగళవారం రాత్రికి చెన్నై, బెంగళూరు, కేరళ రాష్ట్రాల వ్యాపారులు తరలి రావడం జరిగింది. 2 రోజుల్లో 2 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీంతో వారంతా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 రోజుల్లో 2 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. కాకినాడ జిల్లాలో మత్స్యకారులు అయితే పంట పండినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ మధు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామం దాదాపు 10 పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీరు కాకినాడ జిల్లా తుని ప్రాంతంలోని తొండంగి నుంచి కాకినాడ రూరల్ వరకు ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్తారు. దాదాపు 1200 బోట్లపై వీళ్ళు వేటకు వెళ్ళడం జరుగుతుంది. గత కొంతకాలంగా మత్స్య సంపద దొరకడం లేదు. ఎందుకంటే ఇక్కడ మినీ పోర్ట్ నిర్మిస్తున్నారు. దానికి తోడు కొన్ని మెడికల్ కంపెనీలు కూడా ఫ్యాక్టరీలు పెట్టడంతో కలుషితమై మత్స్య సంపద రావడం లేదు. కనీసం డీజిల్ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అత్యంత అరుదైన కోనెం చేపలు సోమవారం, మంగళవారం కూడా పడ్డాయి. అయితే ఇవి ఒడ్డున దొరకు సముద్రం లోపలికి వేటకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే మత్స్య సంపద దొరకలేదు కాబట్టి రిస్క్ తీసుకున్నారు. సముద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడం జరిగింది. వారి పంట పండిందని చెప్పాలి. సోమవారం అదేవిధంగా మంగళవారం రాత్రి కూడా అత్యంత అరుదైన కోనెం చేపలు దొరికాయి. సోమవారం ఈ చేపలు దొరికినట్టు తెలియగానే కేరళ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు చెందిన మత్స్యకార వ్యాపారులు పెద్ద ఎత్తున ఏదైతే ఈ కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్ ఉంటాయో అవి తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అంటే దాదాపు 10 గంటల ప్రాంతంలో వారికి చేపలతో వెనక్కి వచ్చారు. అది చూసి వారే ఆశ్చర్యపోయారు. 2 రోజులుగా వరుసగా కోనెం చేపలు పడడంతో ఒక వేటకి వెళ్లిన మత్స్యకారులు 10 నుంచి 20 మంది ఉంటారు. దాదాపు 10 వలలు ఉంటాయి. 10 వలలో కలిపి ₹1 కోటి విలువ చేసే కోనెం చేపలు పడినాయి. ఇవి మంచి ఆయుర్వేద గుణాలు కలిగి ఉండటంతో పాటు ఏదైతే చేపల్లో ముళ్ళు ఉంటాయో ఒక్క ముళ్ళు కూడా తిని ఉండదు. దాన్ని ఉన్నట్టుగా వండుకు తినేసి అని చెప్పి మాంసాహార ప్రియులు చెప్తారు. 2 రోజులుగా కోనెం చేపలు పడడంతో ₹2 కోట్ల ఒక్కసారిగా కళ్ళు చూసిన మత్స్యకారులు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. గత కొంతకాలంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కావచ్చు, లేదంటే అకాల వర్షాలు, లేదంటే ఈ మత్స్య సంపద దొరకపోవడంతో కుదేలైన మత్స్యకారులకు కొన్ని నెలల పాటు పొట్ట గడుస్తుంది, ఇబ్బంది లేదన్న ఆనందం వారిలో వ్యక్తమవుతోంది. కోనెం చేపల కోసం ఎవరైతే 2 రోజులు వెళ్లారో వారితో పాటు కూడా ఈ రోజు అదనంగా మరికొంతమంది సముద్రం లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ దొరుకుతాయా లేదని చూడాలి. మొత్తం మీద ₹2 కోట్ల ఖరీదు చేసే అరుదైన కోనెం చేపలు రావడం, వాటిని అత్యధిక ధరకు కొనుగోలు చేయడంతో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా 2-3 సార్లు దొరికితే చాలు ఏడాది గడిచిపోతున్నారు. ఆనందం వారిలో వ్యక్తమవుతోంది మధు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.